హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్దామా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం చాలా కొద్దిసేపట్లో ఒక మాట మనం చెప్పుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? ఎస్. బుద్ధి జ్ఞానం లేని గుర్రం వలె మీరు ఉండకూడదు అనే మాట ధ్యానం చేసి, ఆ మాట చెప్తూ బుద్ధి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి అనేదాన్ని డిఫైన్ చేశాం. బుద్ధి అనే దాన్ని ఇంగ్లీష్లో అండర్స్టాండింగ్ అని, ఒక సంగతి గురించి ఒక విషయాన్ని గురించి కంప్లీట్గా అర్థం చేసుకొని ఉండడాన్ని బుద్ధి అని, అర్థం చేసుకున్న దాన్ని కొనసాగించడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని జ్ఞానము అని అనుకుంటామని పోయిన వారం చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విషయం గురించి మనకు తెలిసి ఉండడాన్ని బుద్ధి అంటాం. తెలిసిన దాన్ని కొనసాగించగలిగిన సామర్థ్యాన్ని జ్ఞానం అంటాం. సో ఈ కొనసాగించడానికి కలిసిన జ్ఞానం మనకు కావాలంటే ఆ జ్ఞానం, ఆ వాక్యం మన జ్ఞాపకంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం గుర్తుంచుకోవాలి. మనం గుర్తుంచుకోవాలంటే ఆ వాక్యాన్ని ఒకటి పదే పదే చదవాలి, పదే పదే వినాలి, పదే పదే పాడాలి. మనం పదే పదే చదువుతూ ఉంటే విన్న వాక్యం, అక్కడ చదివిన వాక్యం మనకేమవుతుందంటే ఆ వచనాలు, ఆ పదాలు మనకు గుర్తుండిపోతాయి. అందుకని పిల్లలు ఎక్కువ కూడా పెద్దగా చదివిస్తుంటారు, వాళ్ళకి వినిపించేటట్లుగా పెద్దగా చదివిస్తుంటారు. వాళ్ళ మాటలు వాళ్ళకే వినపడేటట్లుగా చదువుతుంటారు. మీరు కళ్ళతో వాక్యం చదివారనుకోండి, కాసేపుకి మర్చిపోతాం. మనకు అర్థమైపోతుంది, పూర్తిగా అర్థమైపోతుంది, కానీ ఏది గుర్తుండదు. బైబిల్ చదివేటప్పుడు నోటితో స్పష్టంగా చదవండి, కళ్ళతో చదవకుండా. నోటితో స్పష్టంగా చదివితే నోరు పలికిన దానిని బట్టి మనసు గుర్తుపెట్టుకుంటుంది. మిమ్మల్ని ఎవరైనా అన్నారని గుర్తుంటుందిగా, మీరు అన్నయ్య గుర్తుండవు, ఎవరైనా అంటే మాత్రం గుర్తుంటాయి కదా. గుర్తుంచుకుంటేనే దాని జ్ఞాపకం అంటారు. జ్ఞాపకం ఉంచుకుంటేనే అది అవసరానికి ఉపయోగపడుతుంది. వాక్యం కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, గుర్తుంచుకోవాలి. అలా గుర్తుంచుకున్న వాక్యం మనకు శోధనలో, బాధలో, ఇరుకుల, ఇబ్బందులో ఆ జ్ఞాపకం వచ్చి ఎలా ఉండాలో, ఎలా నడవాలో మనకు తెలియజేస్తుంది. యేసు ప్రభువు కూడా వాక్యము ద్వారానే శోధనని జయించాడు. నేను ఆ వాక్యం చదివినప్పుడు, ఏంది ప్రభువా, ఆత్మ చేత నింపబడి ఆత్మ వశుడై అపవాది చేత కొనిపోబడ్డాడు ఏంటి? ఆయన బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత అపవాది వచ్చి ఆయన కొనిపోయిందని, తీసుకెళ్ళిపోయింది అపవాది. ఆత్మ పొందినవాడు శోధనకు తీసుకుపోవడం ఏంటి అని అనిపించినప్పుడు, నిజమే, మనం పొందుకున్న ఆత్మ పిరికితనం కలిగిన ఆత్మ కాదు, బలమైన ఆత్మ. ఏ స్థితిలో అయినా సరే మనం నడిపించడకు కావలసిన సామర్థ్యం ఇచ్చే దేవునికి ఆత్మ అని మనం ఆ పరీక్షలో నిలబడడానికి కొన్నిసార్లు ఆత్మచేత నింపబడిన వారు, ఆత్మచేత నడిపించబడుతున్నారు. సత్యాన్ని గ్రహించిన వారు, సత్యాన్ని గ్రహించి బ్రతుకుతున్న వారి జీవితంలో శోధనలు కలగని అపవాది వచ్చి తీసుకెళ్తాడు. అపవాది వచ్చి అరణ్యంలోని కొనిపోబడింది. అపవాది ఏం చేసింది? దేవాలయం మీదకి తీసుకెళ్ళింది. అపవాది వచ్చి కొండ మీదకి తీసుకెళ్ళింది. ఆత్మచేత నింపబడిన వాడిని అపవాది ఎక్కడ తీసుకెళ్ళింది? అరణ్యంలోకి ఒకసారి తీసుకెళ్ళింది. ఇది కాదు అనుకొని మళ్ళీ కొండ మీదకి ఒకసారి తీసుకెళ్ళి మొత్తాన్ని చూపించి, ఏం అవసరం లేదు, ఈ రాజ్యం నాకు చేతికి అప్పగింపబడింది, నాకు ముక్కు నీకు ఇస్తానంటాడు. చూడు, అంటుంది సాతాను అంటాడు, నాకు అప్పజెప్పబడింది, నాకు అప్పగించబడింది అని అంటాడు. నువ్వు నాకు ముక్కుతే చాలు నీకు ఇస్తాను. అందుకని అంటాడు, నీ ప్రభువు అయిన నీ దేవుని మృక్కాలి అని రాయబడి ఉంది అని చెప్తాడు. సో ప్రతి విషయంలో, మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి సమయంలో, ప్రతి విషయంలో మనం నడిపించడానికి, మనల్ని విడిపించడానికి ఏముండాలంటే హృదయాంతరంగల వాక్యం నింపుకోవాలి. అది జ్ఞాపకాలుగా నిలిచిపోవాలి. ఆ జ్ఞాపకమే జ్ఞానం. ఆ జ్ఞానం ఉంటేనే స్థిరంగా విశ్వాసంలో బలపరచబడతాం, బలంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గాడిద సరే ఏంటి, కంచెర గాడిద కానీ గుర్రం కానీ ఏమి లేవు. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచెర గాడిద వలనే మీరు ఉండకూడదు అంటాడు.
బైబిల్లో కొన్ని ఉండవలసిన విధానం ఉంది, ఉండకూడని స్థితిగతులు కూడా ఉన్నాయి. సో మనం గుర్రములాగా ఉండకూడదు అన్న మాట మనం ధ్యానం చేస్తూ, ఎందుకు ఉండకూడదు అంటే దానికి ఏమి లేదు, బుద్ధి జ్ఞానము లేదు. గుర్రానికి ఏం లేదంటే బుద్ధి జ్ఞానం లేదు. ఇప్పుడు గుర్రము కానీ కంచెరగాడిది కానీ ఆ రెండింటిని కానీ గమనిస్తే అది ఏదో ఒక యజమానుని చేత నడపబడేవి, అవునా కాదా? గుర్రము యుద్ధం చేయడానికైనా గుర్రం యుద్ధం చేస్తుందా? గుర్రము మీద కూర్చున్నవాడు యుద్ధం చేస్తాడా జనరల్గా? చెప్పండి అమ్మా, ఎన్ని సినిమాలు చూడలేదు యుద్ధ సన్నివేశాలు? గుర్రాలు యుద్ధానికే కదా. గుర్రం యుద్ధం చేస్తుందా? గుర్రం మీద కూర్చున్నవాడు యుద్ధం చేస్తాడు. అంటే కూర్చున్నవాడు అంటే దాని యజమానుడు, దాన్ని నడిపించేవాడు. అంటే ఈ గుర్రం అనేది ఎవరి కంట్రోల్లో ఉండాలి? నడిపించేవాడి కంట్రోల్లో ఉండాలి. ఎలా నడిపిస్తే అలా వెళ్ళాలి. గుర్రానికి వాస్తవానికి గుర్రం యొక్క లక్షణాలను మన ఆత్మీయ తండ్రి గారు చెప్పినటువంటి విషయంలో గుర్రాన్ని సంఘముతో పోల్చాడు. నా ప్రియురాలా, నిన్ను ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చుతూనే రాయబడింది. చూడండి, సంఘాన్ముతో పోల్చాడు. అక్కడ దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి దైవ సేవకుడు చెప్తూ, గుర్రము రథాశ్వం అనుకున్న గుర్రాలు కళ్ళకు గంత కట్టబడి, నోటికి చిక్కము తగిలించబడి, ఒకే మార్గంలో ఒకే అడుగులో వేసుకుంటూ తన మీద కూర్చున్న వాడిని యుద్ధానికి తీసుకెళ్తుంది అనే సత్యాన్ని మనం విన్నాం. గుర్రమును సంఘంతో పోల్చాడు. అంటే ఒక నాయకుడికి అప్పచెప్పబడి, ఒక యజమానుడికి అప్పచెప్పబడి, యజమానుడు చెప్పినట్లుగా చేయటకు నియమించబడింది గుర్రం. ఆ విధంగానే సంఘము కూడా గుర్రంతో ఎందుకు పోల్చాడు? మన యజమానుడు ఎవరు? మన శిరస్సు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే మనము వ్యక్తిగతంగా మన సొంత ఆలోచనలు బట్టి బ్రతకూడదు. సంఘముగా మనము ఇష్టానుసారంగా తోచినట్టుగా చేయకూడదు. ఏదైనా సరే మనకు శిరస్సు అయి ఉండి మనం నడిపిస్తున్నటువంటి మన యజమానుడైనటువంటి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి మనము నడవాలి. అయితే స్వతహాగా ఈ గుర్రానికి ఏమీ లేదు అంటే బుద్ధి లేదు, జ్ఞానం లేదు. బుద్ధి అంటే అండర్స్టాండింగ్, అంటే అర్థం చేసుకోగలిగిన శక్తి లేదు, అర్థం చేసుకున్న దాన్ని బట్టి నడవగలిగిన జ్ఞానము లేదు అని దాని గురించి చెప్తూ మనం చూద్దాం. చూడండి 32వ అధ్యాయం, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచెరగాడిద వలన మీరు ఉండకుడి. అవి నీ యొద్దకు తేబడినట్లు వారుతోను, వాటి నోరు వారుతోను కళ్ళెముతోను బిగింపవలను అని ఒక గుర్రము గురించి, కంచెరగాడిద గురించి రాయబడింది. ఎందుకని దాంతో పోల్చి మనకు చెప్తున్నాడు? గుర్రానికి ఉన్నటువంటి గుణ లక్షణాలేంటి? దానికి ఎందుకు బుద్ధి లేదు? ఎందుకు జ్ఞానం లేదు? ఏంటి దానికి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది కానీ మనం గమనిస్తే వాటి గురించి, గుర్రం యొక్క గుణ లక్షణాల గురించి యోబు గ్రంథం 39వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పారు. సో దానికంటే ముందుగా ఒక మాట మనం ఫాస్ట్గా చూద్దాం. చూడండి, ముందు యోబు గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనం. చాలు. గుర్రము రౌతును తిరస్కరించును. రౌతు అంటే నడిపించేవాడు, దాన్ని అదుపు చేసేవాడు, దానికి పోషించేవాడు. గమనించండి, గుర్రాన్ని నడిపేవాడు దానికి భోజనం పెట్టడా? శక్తి వచ్చేటట్లుగా దాన్ని పోషించడా? ఏదైనా చేస్తాడు. పోషించడానికి ఆహారం ఇస్తాడు. ఎలా నడవాలో తన చేతులు ఉన్న కళ్ళము ద్వారా దానికి కంట్రోల్ చేస్తాడు. తర్వాత ఎక్కడికి తీసుకెళ్లాలో ఆయన నడిపిస్తాడు. అయితే ఇక్కడ గుర్రము స్వతహాగా దానికి లక్షణం ఏంటి, దాని యొక్క స్థితి ఏంటంటే, గుర్రము తన రౌతును, తను నడిపిస్తున్న వాడిని తిరస్కరిస్తుంది. అందుకని బుద్ధి లేదు దానికి అంటున్నాడు. అందుకనే దానికి జ్ఞానము లేదు అంటున్నాడు. నేనంటాను, ఈ మాటను పట్టుకొని, నిన్ను నడిపిస్తున్నటువంటి నీ దేవుడి యొక్క మాట నీవు వింటున్నావా? వింటే జ్ఞానం కలిగిన వాడు. వినకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నువ్వు ఎవరివి అంటే బుద్ధి జ్ఞానం లేనివాడు.
నీకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి, నీకు తెలిసినటువంటి చదువును బట్టి, నువ్వు చదువుకున్న చదువును బట్టి, విద్యను బట్టి, తెలిసిన జ్ఞానాన్ని బట్టి నువ్వు దేవునికి లోబడి బ్రతకూడదు అని ఎలా చెప్తే అలా చేయడానికి అని ఇష్టానికి అప్పచెప్పుకోవాలి. వాస్తవానికి గుర్రం కట్టబడి ఉంటుంది, అది రథానికి కానీ కట్టబడి ఉంటుంది, లేకుంటే కళ్ళని కానీ కట్టబడి అది ఒకరి చేతిలో పెట్టబడి ఉంటుంది. అది తన స్వతహాగా ఏ పని చేయడానికి వీలేదు. కానీ గుర్రం ఏం చేస్తుందంటే రౌతును తిరస్కరిస్తుంది. గుర్రము రౌతును తిరస్కరిస్తుంది. రెండవదిగా అదే ఇర్మియా గ్రంథం 8:6, 5, 8 కూడా చూడండి. ఇర్మియా గ్రంథం పోయిన వారం 8, 6 చదివాం. ఇప్పుడు 5, 8 ఒక మాట చదవండి ఫాస్ట్గా. చూడండి, బాగా బలిసిన గుర్రం ఏంటంటే తనకిష్టం వచ్చినట్టుగా ఇటు అటు తిరుగుతూ అనే దాన్ని అదే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6, 7 వచనాల్లో ఏం చెప్తున్నాడంటే 8వ అధ్యాయం 6, 7 వచనాల్లో కింది భాగం చదువు. తనకిష్టమైన మార్గమును తిరుగుతున్నాడు. చూడండి, యుద్ధమునకు జొరబడు గుర్రం వల్ల ప్రతి వాడు తనకిష్టమైన మార్గంలో తిరుగుతున్నాడు. ఈ రెండు మాటలను బట్టి గుర్రము ఒకటిగా ఏం చేస్తుంది, తను నడిపిస్తున్న నాయకుడి మాట వినదు, తిరస్కరిస్తుంది. ఒక మాట చెప్తే లోబడదు, తన ఇష్టానుసారం ప్రవర్తించాలని కోరుకుంటుంది. రెండవదిగా ఎందుకు అలా కోరుకుంటుందంటే గుర్రము ఒకరి ఆధీనంలో ఉండకుండా తనకిష్టమైనట్టుగా బ్రతకాలని ఆశపడుతుంది. అందుకని కోరికల గుర్రాలు అయితే అని సామెత ఉంటుంది. కోరికలే గుర్రాలు అంటే గుర్రం ఏంటంటే అది కంట్రోల్ లేకపోతే తన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉంటుంది, ఇష్టం అంటే చేస్తుంది. గుర్రము తన యజమానుణ్ణి తిరస్కరిస్తుంది, రెండు తనకిష్టమైనట్లుగా పరిగెత్తుంది. అందుకని అక్కడ బలిసిన గుర్రం వల్లే ప్రతి వాడు ఏం చేస్తున్నాడు, పొరుగు అని భార్యను వైపు సకిలిస్తున్నాడు, చూస్తుంటాడు, తనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటాడని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ గుర్రం యొక్క కొన్ని లక్షణాలు చాలా ఫాస్ట్గా ఇంకొన్ని మాటలు చెప్తాను. ఇప్పుడు యోబు గ్రంథంలోకి వెళ్దాం. చూడండి, యోబు గ్రంథంలోకి వెళ్దాం. 39వ అధ్యాయం నేను చదువుతాను చూడమ్మా. 39వ అధ్యాయం గుర్రం యొక్క లక్షణాలను గురించి చెప్తూ, ఒకటి అది తన రౌతును తిరస్కరిస్తుంది, రెండు తనకిష్టమైన మార్గంను తిరుగుతుంది, 3 39:19లో ఏమని ఉంది అంటే గుర్రమునకు నీవు బలమునిచ్చితివా అంటే గుర్రము బలము గలది అని రాయబడి ఉంది. అందుకనే గుర్రము వలనైనను దానికి విశేష బలం చేత నువ్వు రక్షించబడలేవని బైబిల్లో రాయబడింది. సో ఇప్పుడు గుర్రము మూడవదిగా దానికి ఏముంది, బలం ఉంది. తర్వాత అంత మాత్రం అదే 19వ వచనంలో దానికి అందం ఉన్నట్లుగా అక్కడ రాయబడింది. 39:19లోనే దాని జూలు వెంట్రుకలో దాని మెడను కప్పితివా, చాలా అందంగా ఉంటుంది, అందం కలది. తర్వాత అంత మాత్రం కాకుండా 21వ వచనం చూడండి, 21వ వచనం చూడండి ఏమని ఉంటుంది 21లో, మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును, అది ఆయుధదారులు ఎదుర్కొని పోవును అంటే దాని ధైర్యం ఉంది, తనకున్న బలాన్ని బట్టి ధైర్యం ఉంది. తర్వాత అంత మాత్రమే కాకుండా 22 కింది వచ్చాను, ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు, మొండిగానే ముందుకు వెళ్తుంది, మొండిగానే వెళ్తుంది. ఇవన్నీ కూడా ఈ 19 నుంచి 25 వచ్చిన వరకు చూస్తే దానికి యుద్ధ వాసన, అదే బాకానాద విన్నప్పుడే యుద్ధ వాసన తెలుసుకుంటుందని గుర్రము గుణ లక్షణాల గురించి ఇక్కడ యోబుకు ప్రభువున యేసుక్రీస్తు చెప్తున్న విషయాన్ని మనం చూస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇవెందుకు చెప్తున్నానంటే ప్రతి వాడు బుద్ధి జ్ఞానం లేని గుర్రంలాగా ఉన్నాడు అనే మాటను మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే గుర్రము యజమానికి లోబడదు, ఒకటి. గుర్రము ఇష్టానుసారంగా బ్రతుకుతుంది, రెండు. గుర్రము తనకు బలం కలిగిన దాని కాబట్టి బలాన్ని బట్టి తిరస్కరిస్తుంది, 3. అందాన్ని బట్టి గర్విస్తుంది, 4. అంతే మొండిగానే ప్రవర్తిస్తుంది. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా వ్యక్తిగతంగా సంఘముగా మన జీవితాల్లో లేవంటారా? చెప్పండి. నడిపిస్తున్న వాడి యొక్క నాయకత్వాన్ని నిజంగా అప్పజెప్పుకొని
కుడి ఎడమలకు వైదొలకుండా ఇదే మార్గం ఇలా వెళ్ళాలి అన్న మాటకు లోబడి ఎవరు తమ్మును తాము అప్పచెప్పుకుని బ్రతుకుతున్నారు? మనము లోబడి బ్రతకడం అంటే మనం కట్టబడి ఉన్నాం, సంఘానికి కట్టబడి ఉన్నాం. గుర్రము కూడా రథానికి కట్టబడి ఉంది, లేకుంటే కళ్ళెమును కట్టబడి ఉంది. అయితే కట్టబడినటువంటి గుర్రము కూడా ఒకరికి ఆధీనంలో ఉంచబడి అతను నడిపించినట్లుగా వెళ్ళాలి, తన ఇష్టానుసారంగా ఉండకూడదు. కానీ గుర్రం యొక్క లక్షణం ఏంటంటే తనకిష్టమైనట్టుగా అది పరిగెత్తుతుంది. కారణం ఏంటి? ముందు రౌతును నాయకుని తిరస్కరిస్తుంది. కారణం ఏంటంటే దానికి బలం ఉంది కాబట్టి, దానికి బలం ఉంది కాబట్టి, దానికి యుద్ధ వాసన తెలుసు కాబట్టి అది మనుషులను తిరస్కరించి ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వెళ్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఇష్టానుసారంగా ప్రవర్తించువాడు ఎవడు అంటే బుద్ధి లేనివాడు. తనకు తోచినట్లుగా చేయడం అంటే, ఒక వ్యక్తి సంఘానికి అంటుకట్టబడిన తర్వాత, సంఘానికి అప్పచెప్పిన తర్వాత ఆ వ్యక్తి ఎలా బ్రతకాలి? సంఘ నియమాన్ని బట్టి, సంఘ క్రమాన్ని బట్టి, సంఘ సేవకు అప్పచెప్పుకున్నవాడిగా, సంఘ బోధకు అప్పచెప్పుకున్నవాడిగా, సంఘ నాయకుడు అప్పచెప్పుకున్నవాడిగా, ఆ నాయకుడికి మాటను బట్టి తను తాను అప్పచెప్పుకుని బ్రతకాలి. ఆ విధంగా లోబడి జీవించాలి. ఆ సహవాసంలో నియమాలను అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా బ్రతకాలి. నాకు తెలుసు, నాకు బలం ఉంది, నాకు జ్ఞానం ఉంది అనే ఆలోచన బట్టి మనం ఒక నాయకత్వానికి అప్పచెప్పుకోకూడదు. ఏదైనా సరే సంఘ సేవ అన్నప్పుడు శిరస్సు ఏ విధంగా ఆజ్ఞలు బట్టి శరీరం అంతా ప్రవర్తిస్తుంది, ఆ విధంగానే దేవునికి చిత్తాన్ని బట్టి, దేవునికి ఉద్దేశాన్ని బట్టి సంఘంలో చేర్చబడిన వారు ఆ ఆజ్ఞలు బట్టి బ్రతకాలి, ఆ సహవాసంలో ఉండాలి. అయితే ఈ బుద్ధి లేనిటువంటి గుర్రం లాంటి ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను, చూడండి చాలా ఫాస్ట్గా. మీరు కానీ లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆ 11 నుంచి మనకు తెలిసిన స్టోరీని ఇక్కడ 20-32 వచనాల వరకు కానీ చదివితే, ఇక్కడ ఒక చిన్న కుమారుడు ఉంటాడు. ఒక వ్యక్తికి 2 కుమారులు ఉంటారు. సో ఈ 2 కుమారులలో చిన్న కుమారుడు ఎలాంటి వాడంటే బుద్ధి లేనివాడు. ఎలాంటి వాడంటే జ్ఞానం లేనటువంటి వాడు. ఎలాంటి వాడంటే గుర్రము లాంటి వాడు, బుద్ధి జ్ఞానం లేని గుర్రం లాంటి వాడు. ఎందుకని బుద్ధి జ్ఞానం లేని గుర్రం లాంటి వాడు అంటున్నావంటే, ఇప్పుడు ఎవరి సహవాసంలో ఉన్నాడు? తండ్రి సహవాసంలో ఉన్నాడు కుమారుడు. అయితే ఆ సహవాసం నచ్చలేదు. ఈ రోజుల్లో కూడా యవనస్తులు ఒక వయసుకు వచ్చిన తర్వాత కుటుంబం నచ్చదు. ఇంట్లో ఉంటే అదో అలా వద్దు, ఇలా వద్దు, ఫోన్లు ఎక్కువసేపు చూస్తే ఎంతసేపు ఫోన్లు చూస్తావు, చదువుకోవచ్చు కదని ప్రతి నిమిషం తల్లిదండ్రులు అబ్జర్వ్ చేస్తూ అలా ఉండవద్దు, ఇలా ఉండవద్దు, అది కరెక్ట్ కాదు, నువ్వు ఎక్కడితో వెళ్ళావో, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎన్ని ప్రతి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి చాలామందికి కుటుంబం అంటే నచ్చట్లేదు. ఇష్టానుసారంగా బ్రతకాలి అంతే, ఇష్టం వచ్చినట్టుగా జరగాలి అంతే. ఇక్కడ ఈ చిన్న కుమారుడు ఒక వయసుకు వచ్చింది. వయసుకు వచ్చిన తర్వాత ఆస్తిలో నాకు భాగం ఉంది, నా ఇష్టం వచ్చినట్టుగా అనుభవించడానికి కావలసినటువంటి ఆ రైట్ నాకు ఉంది అని తను అర్థం చేసుకున్నాడు. కుటుంబం అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడమా? యవనస్తులారా, వయసుకు వచ్చింది కాబట్టి నాకు అంతా తెలుసు, నేను ఏమైనా చేయగలుగుతాను, నేను బ్రతకగలుగుతున్నాను, నాకు ఉద్యోగం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నా తల్లిదండ్రుల కంటే జ్ఞానం కలిగిన వాళ్ళను, వారికంటే మంచి పొజిషన్లో ఉన్నాను, ఇవన్నీ కూడా వట్టిదే. ఆ విధంగా మనం ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ చిన్న కుమారుడు తన ఐడెంటిటీ ప్రతి దానిలో కూడా ఎందుకు ఇతను ఇలా ఫీల్ అవుతున్నాడంటే, పెద్దవాడు చిన్నవాడు. ఈ రోజుల్లో పెద్దవాని కంటే చిన్నవాడు కాస్త ఉద్యోగస్తుడై, కాస్త జ్ఞానవంతుడై, కాస్త ఏదైనా చేయగలిగిన వాడుంటే, నేను వాడికంటే ప్రయోజకుడిని కాబట్టి అందరూ నన్నే గౌరవించాలి, అందరూ నాకే ఇవ్వాలి అనే ఆలోచన, ప్రాధాన్యత నాకే ఉండాలనే తత్వం పెరిగిపోతుంది. తండ్రి దగ్గర సహవాసంలో ఒక క్రమం ఉంది, దేవుడు వేరుపరిచిన ఒక విధానం ఉంది. ఇప్పుడు ఈ కుటుంబ సహవాసంలో పెద్ద చిన్న అనే ఒక బంధుత్వం ఉంది, బంధం ఉంటుంది అనే ఆలోచన మర్చిపోయినట్లుగా, ఎస్ నాకు రావాల్సిన వాట నాకు ఇస్తే నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను, నాకు తెలుసు ఎలా బ్రతకాలో,
ఇంకా నేనేం చిన్నపిల్లవాడిని కాదు. ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో మాట్లాడాలో, ఏం చేయాలో అంత అంత తెలియనట్టుగా నేను బ్రతకట్లేదు అని ఎదురు తిరిగి మాట్లాడే మనస్తత్వం. ఈరోజు ఇక్కడున్న యవనస్తులు ఎవరైనా అట్లా తల్లిదండ్రులతో నాకు తెలుసు నేను చేయగలను అంటే నువ్వెవరివి? బుద్ధి జ్ఞానం లేని గాడిద లాంటి దాన్ని, గాడిద లాంటి వాడు, గుర్రం లాంటి వాడు. అంటే తండ్రి యొక్క సహవాసంలో, కుటుంబ సహవాసంలో నీ స్థానాన్ని గుర్తించి నీ బాధ్యతను ఎరిగి బ్రతకడం నీకు ఇష్టం లేదు. నా ఇష్టం అనే ఏ యవనస్తుడైనా సరే వాడు బుద్ధి లేని వాడే, బుద్ధి లేనిదే ఎవరైనా. నా ఇష్టం. తల్లిదండ్రులు ఒక మాట చెప్తే లోబడకుండా వద్దు అంటే నేను చేస్తాననే మొండితనం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే బుద్ధి లేని వారే. నాకు తెలుసు అనే తత్వం ఉన్నవాళ్ళు, నాకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకునే వాళ్ళు ఎవరు అంటే బుద్ధి లేని వారే. ఈ చిన్న కుమారుడు అంటాడు నాకు వయసు వచ్చింది. అందుకని బైబిల్లో కూడా బాలుడు అంటే ఏంటి? కుమారుడు బాలుడికి ఉన్నంత కాలం వారసుడు కాలేడు, వాడు బానిస్తోనే సమానం బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఈయనకు ఒక ఏజ్ వచ్చింది, ఒక వయసు వచ్చింది, ఇతను కూడా వారసుడిగా పిలువబడాలి, ఒక స్థితి కావాలి అని కోరుకుంటున్నాడు. స్థితి కావాలని కోరుకున్నప్పుడు సంఘంలో సహవాసంలో అయితే ఎలా ఐడెంటిటీ వస్తుంది? నేను బయటికి వెళ్ళి నా ఇష్టానుసారంగా బ్రతుకుతానని కోరుకున్నాడు. అందుకని తండ్రిని తన వాట అడిగాడు, తన ఇష్టం. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే తండ్రి యొక్క సహవాసాన్ని ఇప్పుడు ఈ కుమారుడు ఏం చేశాడు? తిరస్కరిస్తున్నాడు. తండ్రి యొక్క సహవాసాన్ని నాకు ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు, నాకంటూ ఒక ఇష్టం ఉంది, నాకంటూ ఒక యుగం ఉంది, ఐడెంటిటీ ఉంది, దాని ప్రకారం బ్రతకాలి. గమనించండి, కుటుంబంలోనైనా సంఘములోనైనా సరే మన ఇష్టానుసారంగా మనం బ్రతకూడదు. ఎవరు ఆధీనంలో ఉన్నామో, ఎవరు మనం పోషిస్తున్నారో, ఎవరు మనం నడిపిస్తున్నారో, ఎవరు మన బాగోగులు చూస్తున్నారో వారిని అర్థం చేసుకుని బ్రతకవలసిన బాధ్యత మనదే. ఒకవేళ సంఘ సహవాసంలో నీ స్థాయి చిన్నదైనా సరే నువ్వు గొప్ప స్థాయిని కోరుకొని నిష్టానుసారంగా బ్రతకూడదు. ఇప్పుడు చిన్నవాడు ఎందుకు ఇంత అంటే నేను చిన్నవాడు అంటున్నారు. కాదు, నేను నాకు అన్నీ తెలిసిన వాడిని అనే ఆలోచన ఉందేమో. తండ్రి ఇంట సమృద్ధి ఉంది. నేను రాసుకున్నాను, ఏం రాసుకున్నానంటే తండ్రి ఇంట సమృద్ధి ఉంది, తండ్రి ఇంట విందు భోజనాలు ఉన్నాయి, తండ్రి ఇంట క్రొవిన దూడ ఉంది, తండ్రి తను గణపరిచి ఉంగరము ఇవ్వగల స్థాయి ఉంది, తండ్రి ఇంట సంతోషం ఉంది. అంత మాత్రం కాకుండా తండ్రి ఇంట తండ్రి యొక్క ప్రేమ ఉంది. వీటన్నిటిని కాదనుకున్నాను. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ప్రేమతో ఒక మాట అంటే పడట్లేదండి. యవనస్తులు అసలు ఓర్చుకోవట్లేదు, కష్టమైపోతుంది. యవనస్తులు ఒక మాట అనాలంటే బాధేస్తుంది. కొందరు తల్లిదండ్రులు భయపడుతుండే, ఏమైనా చేసుకుంటుందేమో, ఏమైనా చేస్తాడేమో అని భయపడుతూ పిల్లలతో బ్రతుకుతూ ఉంటారు. ఇప్పుడు ఈయన కూడా ఎన్ని రోజుల నుంచి అడిగాడో, ఇచ్చే నా వాస్త అంటే వాట ఇచ్చే అంటే ఒకనొక రోజు ఏం చేశాడు? అక్కడ మనం చూస్తే ఇక్కడ పంచి పెట్టాను అని రాయబడి ఉంటుంది. ఇప్పుడు ఆస్తి ఒకరికే ఇచ్చాడా, ఇద్దరికి ఇచ్చాడా? చదివారా? అక్కడ ఏమని రాయబడి ఉంది? అతడు వారికి తన ఆస్తి వారికి అంటే ఎవరికి? ఇద్దరు కుమారులకి ఇచ్చాడు. ఒక్కనికి పెట్టలే, నువ్వు నా మాట వినలేదు కాబట్టి అని వాడికి ఇచ్చేసి పంపేలా, ఇద్దరికి పంచిపెట్టాడు. తండ్రి అలాంటి వాడు, తండ్రి హృదయం అలాంటిదే. కుటుంబంలో నలుగురుండని 10 మంది ఉండని అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరి పట్ల ప్రేమ ఉంటుంది, అందరికీ సమానంగా చూసే ఉంది. కాకపోతే మనం అర్థం చేసుకునే విషయంలోనే మా పెద్దవాడిని బాగా చూస్తుంది, చిన్నవాడిని, అది మనకు అర్థమైపోయింది. ఎక్కడ? యాకోబు విషయంలో రిప్కా అలా పెద్దవాడినేమో ఇస్సాకు వాళ్ళ అన్నను చూశాడు, తల్లి చిన్నోని చూస్తుంది. తల్లిదండ్రులకు ఉంటుందమ్మా, పెద్దోని ప్రేమగా చూసి చిన్నోని మాత్రం ఒకలాగా చూసే విధం ఉంటుందా? ఉండదు. ఎవరైనా ఒకటే, ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకేలాగా చూస్తారు. ఎంత మంది ఉండని వాడిని ఒకేలాగా చూస్తే దాన్ని తండ్రి ప్రేమ అంటారు, లేక తల్లిదండ్రుల ప్రేమ అంటారు. డబ్బును బట్టి, ధనాన్ని బట్టి, బంధుత్వాన్ని బట్టి, రాబడిని బట్టి, అందాన్ని బట్టి చూసే లోక సంబంధ ప్రేమ కాదు అది. ఇప్పుడు అడగకపోయినా పంచిపెట్టగలిగినటువంటి ప్రేమ. ఆయన అడిగింది ఎవరు? చిన్న కుమారుడు. కానీ పంచిపెట్టింది ఎవరు? ఇద్దరికి పంచిపెట్టాడు.
ఇద్దరికి పంచిపెట్టాడు. కానీ ఈ పెద్ద కుమారుడు మాత్రం ఇప్పుడు చూడండి, మొదట తండ్రి సహవాసాన్ని, తండ్రి ఇష్టానికి, కుటుంబ బాధ్యతలు, కుటుంబంలో దాన్ని అణిగి మణిగి ఉండడం తనకి ఇష్టం లేకుండా, సహవాసానికి ఇష్టం లేకుండా ఏం చేయడు, తన ఇష్టానుసారంగా బ్రతకడానికి అడిగి తీసుకుని వెళ్ళిపోయాడు. తండ్రి సహవాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కింద మనం చదివితే చూడండి, కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయాడు. దూరదేశంలోకి ఏం చేశాడు, తనకిచ్చిన దాన్ని అంతటి తీసుకొని వెళ్ళిపోయాడు. తనకు కావాల్సింది అందరు సమకూర్చుకొని 4 రోజులు ఉన్నాడు. ఇంకా అనుకున్నాడేమో తండ్రి, నేను వాటా ఇచ్చానులే, సర్లే ఎవరు వాటా వాళ్ళకి తీసుకుని నా దగ్గర ఉన్నాళ్ళే, నాతో కూడా ఉన్నాళ్ళే అనుకున్నాడేమో. కాదే, అది కొంతకాలమే. తర్వాత ఏమేమి అన్ని సెటిల్ చేసుకొని రావాల్సిన అన్నీ తీసుకొని ఇంకా జనరల్గా ఇక్కడ ఉంటే మన ఇష్టం చెల్లదు, ఇక్కడ ఉంటే ఏమి చేయలేము, ఇక్కడ ఉంటే మనకు గుర్తింపు లేదు, ఇక్కడ ఉంటే మనకు కష్టమైపోతుంది. ప్రతిదానికి చిన్నవాడు అంటున్నారు, ఏది నాకు చెప్పట్లేదు, ఏది నాకు బాధ్యతనివ్వట్లేదు. ఈ రోజుల్లో కూడా ఒకరిని మందిరానికి రావట్లేదు ఏంటయ్యా అంటే, నాకు గుర్తింపు లేదు. గుర్తింపు కోరుకోవాలి. బ్రతుకు బాగులేకపోయినా సరే గుర్తింపు కోరుకుంటూ మందిరానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. నయమాను లాంటి వారు, నయమాను కుష్ఠరోగంతో దైవ సేవకుని దగ్గరికి వచ్చినప్పుడు తన బాధ ఏంటి, కుష్ఠరోగం పోవాలి. కానీ తను కోరుకుంటున్నదంటే ఘనతను కోరుకుంటున్నాడు. అంటే బ్రతుకు బాగలేకపోయినా, స్థితి బాగలేకపోయినా సంఘంలో ఒక గుర్తింపు కావాలి, సంఘంలో కొన్ని కావాలని కోరుకుంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితి అదే. నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, దేవుడు విభజించి ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు బ్రతకాలని, సంఘ క్రమంలో కూర్చోవాలి అని కోరుకోవాల్సిన నీవు, కుటుంబంలో ఒక స్థాయి కావాలి, కుటుంబంలో గుర్తింపు కావాలి, సంఘంలో ఒక స్థాయి కావాలి, సంఘంలో ఒక గుర్తింపు కావాలి. వాక్యం లేకుండా, వాక్యం తెలుసుకోకుండా బ్రతుకుతూ ఉంటారు. ఏమని రాయబడింది, ప్రతి వానికి విశ్వాస పరిమాణ ప్రకారం ఆయన విభజించి ఇస్తాడు. ఎవరు ఏ స్థాయిలో ఉంచుతాడు అలా ఉంచుతాడు. అంతేకాని నువ్వు ఉండాలనుకుంటే కాదు, నువ్వు కోరుకుంటే కాదు. ఈ వ్యక్తి కూడా అంతే. అందరు నన్ను చిన్నవాడని చిన్న చూపు చూస్తున్నారు, నాకు అన్నీ తెలుసు, నాకు ఇక్కడ ఇష్టం లేదు, నాకు సరైన గుర్తింపు లేదు, ఏదైనా మా అన్న తర్వాతే, ఏదైనా ఆయన తర్వాతే, ప్రతిదీ పెద్దవాడు తర్వాత చిన్నవాడు అంటున్నారు. లేదు అనుకుని అడిగి తీసుకున్నాడు. చూడండి, రౌతును అంటే గుర్రం ఏ విధంగా రౌతును తిరస్కరిస్తుందో, తండ్రి యొక్క ప్రేమను, తండ్రి యొక్క సహవాసాన్ని ఈ చిన్న కుమారుడు ఇష్టపడలేదండి. అందుకనే వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా బ్రతకడానికి వెళ్ళేవాడు అని రాయబడి. వాడు ఇష్టానుసారంగా బ్రతకాలి అనుకున్నవాడు కుటుంబంతో ఉంటే కొన్ని అడ్జస్ట్ అవ్వాలి, కొన్ని అర్థం చేసుకోవాలి, కొన్ని పడాలి, కొన్ని చోట్ల తగ్గించుకోవాలి, కొన్నిటి చోట్ల మనమే బాధపడాలి. కుటుంబంలో ఇవే ఉంటాయి. ఎస్పెషల్గా పెద్దవాళ్ళు కూడా ఇవే ఎక్కువ ఉంటాయి. అందుకని సామెత తెలుగులో ఉంటుంది, కుటుంబంలో పెద్దవాడే పుట్టేవాడి కంటే అడవిలో ఒక చెట్టుగా పుట్టడం మేలని అని అంటారు. అంటే అన్ని బాధ్యతలు, బరువులు అన్నీ వాడి జీవితంలో అన్నీ ఉంటాయి. చిన్నవాడు లగ్జరీ పోతే, కానీ ఇక్కడ సీన్ రివర్స్. చిన్నవాడికి అన్నీ కావాలి, చిన్నవాడికి అన్నీ కోరుకుంటున్నాడు. ఏం నవ్వుకుంటున్నారు, అన్నదమ్ములు ఉన్నారా? అయ్యా మిమ్మల్ని గురించి కాదు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్తాం, ప్రైజ్లార్డ్, హల్లెలూయా. గుర్తింపు కోరుకున్నవాడిగా, గుర్తించాలని ఆరాటపడ్డవాడిగా, కుటుంబంలో బరువును బాధ్యతను బట్టి బ్రతకాల్సిన వాడు తన ఇష్టానుసారంగా బ్రతకాలి, ఏ బాధ్యత లేకుండా తనకిష్టం వచ్చినట్టు జీవించాలని కోరుకొని కుటుంబ సహవాసం నుంచి, సంఘ సహవాసం నుంచి వేరైపోయాడు. గుర్రం కూడా అలాంటిదే, తనకిష్టమైనట్టుగా బ్రతుకుతుంది. ఈయన కూడా ఇష్టమేంటి బ్రతకడానికి తండ్రి సహవాసాన్ని కాదనుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే తనకున్న ఆస్తి, అంటే తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి. తనకున్న బలం ఏంటి, నేను ఎక్కడైనా బ్రతకగలిగిన బ్రతుకుతాను అనుకున్న ధైర్యం ఏంటి. ఈ రోజుల్లో కూడా పిల్లలకు కూడా చాలామంది అనుకుంటారు, నాకు చదువు ఉంది, నేను ఎక్కడైనా బ్రతుకుతాను, నాకు ఉద్యోగం ఉంది, నేను ఎక్కడైనా బ్రతుకుతాను, ఇక్కడ బతుకుతే ఇక్కడ ఉంటే నాకు కష్టం, అన్నీ చెప్పాలి, చేయాలి, ఒకవేళ చేయకపోతే కష్టం, ఏదో ఒకటి అంటారు. ఇవన్నీ ఎందుకు, నాకు ఉద్యోగం ఉంది కాబట్టి నేను వేరుగా దూరంగా ఉంటే బాగుంటాను అనుకొని దూరంగా వెళ్ళిపోతున్నారు. కుటుంబాలు పెళ్ళైన కొత్తలోనే ఎవరికి వాళ్ళు వేరు కాపురాలు, వేరు సంసారాలు మొదలవుతున్న కారణం ఏంటంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ఆప్యాయతను అర్థం చేసుకోలేక, అణిగిమణిగి ఉండలేక, తగ్గించుకోలేక,
బ్రతకలేకపోతున్నారు కాబట్టి ఎవరికి వాళ్ళు వేరుగా ఉండడానికి స్వేచ్ఛను కోరుకొని ఇష్టానుసారంగా బ్రతకొచ్చని వెళ్ళిపోతున్నారు. ఈ రోజుల్లో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఈ చిన్న కుమారుడు కూడా ఒక తండ్రి దగ్గర ఉండడానికి ఇష్టపడలేదు, ఒక తండ్రి యొక్క సహవాసంలో ఉండడానికి ఇష్టపడలేదు, తండ్రి యొక్క నడిపింపులో ఉండడానికి ఇష్టపడలేదు, తండ్రి యొక్క బాధ్యతలు గుర్తించి బ్రతకడానికి ఇష్టపడలేదు, తండ్రి చెప్పినట్టుగా చేయడానికి ఇష్టపడలేదు. ఏదైనా నా ఇష్టమే జరగాలని కోరుకున్న తత్వం ఉంది. ఇంట్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, మనం ఒకటి చెప్తే దానికి విరోధంగా చేయడం, చెప్పింది కాకుండా వేరే ఒకటి చేయడం కరెక్ట్ కాదు. అది కష్టమైన నష్టమైన చెప్పింది మాత్రమే చేయడం అప్పచెప్పుకోవడం అంటారు, లోబడి బ్రతకడం అంటారు. ఏదైనా ఒకటి చెప్తే ఈయన అట్లా కాదు, తనకి ఇష్టానుసారంగా బ్రతకడానికి ఆస్తిని కూర్చుకొని దూరోద్దేశం వెళ్ళాడు. కారణం ఏంటంటే తన ఆస్తి తనకు ఉంది. అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు కానీ కీర్తనల గ్రంథం 52 అధ్యాయం 6-7 వచనాలు. దాని కింది వచ్చిన చదువు అమ్మా. దేవుడా, దేవునిని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్నవాడు. చూడండి, ఒక డబ్బు ధనాన్ని బట్టి ఉంటే, డబ్బు ధనాన్ని బట్టి గర్విస్తే వాడు చేటును బలపరుచుకున్న వాడని రాయబడి ఉంది. ఇప్పుడు దూరదేశానికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన దుర్వ్యాపారము చేశాడని రాయబడి. ఏంటి దుర్వ్యాపారం అంటే? పేతురు రాసిన 2వ పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4 నేను చదువుతానమ్మా. మొదటి పత్రికలోనే, మొదటి పత్రిక 4వ అధ్యాయం నేను చదువుతాను. 3వ వచనం. మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగని విగ్రహ పూజలు వాటి యందు నడుచుకొనొచ్చు అన్య జనుల ఇష్టం నెరవేర్చుచుండిన గతించిన కాలమే చాలను అపరితమైన ఆ దుర్వ్యాపారమునందు అని రాయబడింది. ఇప్పుడు దుర్వ్యాపారం వలన పాడు చేశాడు అంటే ఇక్కడ ఏంటి? అల్లరితో కూడిన ఆటపాటలు కావచ్చు, పోకిరి చేష్టలు కావచ్చు, మద్యపానం కావచ్చు, తర్వాత ఏంటి త్రాగుబోతుల విందులు కావచ్చు, లేక విగ్రహ పూజ కావచ్చు, వ్యభిచారం కావచ్చు. అందుకనే బైబిల్లో రాయబడి ఉంది, అంటే వేశ్య సాంగత్యం చేయడానికి రొట్టె తునకు కూడా దొరకదని. జానస్త్రీ చేత పడితే వాడు బ్రతుకు తునాతునకలైపోతుంది, రొట్టె తునకు కూడా బ్రతకదు అని రాయబడి ఉంది. ఇప్పుడు ఈయన బయటికి వెళ్ళి తన ఇష్టం వచ్చినట్టు చేశాడు. డబ్బు ఉంది కాబట్టి త్రాగుబోతు విందులో జల్సాగా బ్రతకడం ప్రారంభించాడు, ఇష్టానుసారంగా బ్రతకడం ప్రారంభించాడు. నన్ను అడిగేవాడు లేడు కదా, నన్ను చూసేవాడు లేడు కదా, లేకపోతే తల్లిదండ్రులతో చెప్పేవాడు లేదు కదా అనుకుని ఇష్టానుసారంగా, ఒకవేళ చెప్పిన నా ఇష్టం కదా అనుకుని త్రాగుపోతే విందులు, లేకుంటే చేయదగినటువంటి అన్ని క్రియలు దురాశను బట్టి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. దాన్ని దుర్వ్యాపారం అంటున్నారు. ఇష్టానుసారంగా బ్రతకదాన్ని. ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి ఏ వ్యాపారం దుర్వ్యాపారం అంటే చేయకూడని వ్యాపారం అనుకుంటున్నారేమో, వ్యాపారం చేసి లాస్ అయ్యాడు అనుకుంటున్నారేమో. వ్యాపారం కాదని చేసింది, ఖర్చు చేసింది దేనికి? వ్యాపారం కాదు, పెట్టుబడి కాదు, లేకుంటే తన సమృద్ధిని ధన వృద్ధిని పెంచుకోవడానికి కాదు, తన ఇష్టానుసారి తిని తాగడానికి. అందుకని కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుంది అంటారు కదా, ఆ జ్ఞానం ఆయనకు లేదు. అయ్యో డబ్బులు తెచ్చుకున్నాను, ఒంటరి వాడిగా ఉన్నాను, బెల్లం ఉన్నంత వరకు కాదు చీమలు అంటారు, కానీ నా బ్రతుకులో నా స్నేహితులు కావచ్చు ఏవైనా సరే నంతగా డబ్బునంత కాలం కదా ఒకరోజు విడిచిపోతారని ఆలోచన తనకు లేకుండా విచ్చలవిడిగా జల్సాగా బ్రతకడం ప్రారంభించాడు. ఒకరోజు డబ్బంతా ఖర్చు అయిపోయింది. ధన సమృద్ధిని బట్టి నాకు ఎవరు అనుకునే స్థితికి వచ్చాడో ఒకరోజు తన బ్రతుకులో ఉన్నదంతా పోయింది. తన బ్రతుకులో డబ్బును ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలివి లేనివాడు, లేకపోతే జ్ఞానం లేనివాడు అంత పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేశాడు అంటే ఎక్కడికి వెళ్ళాడు చూడండి, పాడు చేసుకున్నాడు, బ్రతుకును పాడు చేసుకున్నాడు. పాడు చేసుకుని అంత ఖర్చు చేసుకున్నాడు. తర్వాత ఆ దేశంలో కరువు వచ్చింది. అప్పుడు అతని చెంతకి వెళ్ళి పందుల మేపుటకు కుదుర్చబడ్డాడు. ఎంత దారుణం! రాజకుమారుడిగా లేకుంటే తండ్రి యొక్క ప్రియమైన కుమారుడిగా ఉండి
అందరూ చిన్నయ్య చిన్నయ్య అని పిలుస్తుంటే, చిన్నవాడిని ప్రేమగా చూస్తుంటే వారి యొక్క ఆదరాభిమానాలు పొందుకుంటూ బ్రతకవలసిన వాడు ఇప్పుడు ఎక్కడో వెళ్తే వాడు మాత్రం అందరికీ సొంత వాళ్ళకు ప్రేమ ఉన్నట్టుగా బయట వాళ్ళకి ప్రేమ ఉంటుందా? బయట వాళ్ళ ప్రేమ ఎవరైనా సరే మన దగ్గర డబ్బు ఉంటే, మన దగ్గర ఉద్యోగం ఉంటే, మన స్థితి బాగుంటేనే. లేదనుకోండి చిన్నగా మనం వదిలిపెడతారు. స్నేహితులు అందరూ వదిలిపెట్టేశారు, ఎవ్వరు లేరు. ఇంకేం బ్రతకాలంటే ఏదో ఒక చోట కూలికన్నా వెళ్ళాలని వెళ్తే, ఆ కూలికి వెళ్తే వాడేం చేశాడు? పందుల మేపడానికి పెట్టాడు. పందుల పొట్టును ఆ పందులకు పెట్టడానికి కూలికి కుదుర్చబడ్డాడు. కానీ అక్కడ కూడా ఆకలితో బ్రతుకుపడ్డాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు తండ్రి సహవాసాన్ని వదిలిపెట్టిన దాన్ని బట్టి, ఇప్పుడు ఆయన జీవితంలో బుద్ధి లేని క్రియలను బట్టి ఆయన నష్టపోయిన విధానాన్ని మనం చూస్తే, ఒకటి ఏంటి అంటే కరువు కలిగింది ఆయన బ్రతుకులో, 2 ఆకలి వేసింది, 3 ఇబ్బంది పడసాగాను, 4 ఏమీ లేని స్థితికి వచ్చాడు. వానికి ఏమీ ఇవ్వబడలేదు అని. చూడు ఏంటంటే, ఒకప్పుడు ఎంత సమృద్ధి ఉంది తండ్రి దగ్గర. అందుకని కింది వచనాల్లో నా తండ్రి యొక్క సమృద్ధి ఉంది, నా తండ్రి దగ్గర కూలి వాండ్లకే సమృద్ధి ఉంది అనే జ్ఞానము అప్పుడు వచ్చింది. గమనించండి ప్రియులారా, కుటుంబాన్ని మనం వదిలిపెట్టుకుంటే, మనల్ని ప్రేమించే వారిని మనం దూరం చేసుకుంటే, ఈ లోకంలో ఎవరు మనం ప్రేమించరు. ఎవరి ప్రేమ మంచిది కాదు. యవనస్తులు ఉన్నారు, నన్ను బాగా చూసుకుంటాడు, నేనంటే పడి చేస్తాడు, నాకు అవసరమైన తెచ్చిస్తున్నాడు. ఒట్టిదే నీ అందం చూసి కొన్నిసార్లు, నీ డబ్బు చూసి కొన్నిసార్లు నేను బ్లాక్మెయిల్ చేస్తారు. అవన్నీ లేదనుకోండి, ఈ రోజుల్లో అమ్మాయిలను, ఏమీ లేని అమ్మాయిని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఏమీ లేదు, దారి పక్కన ఉంది, గుడిసెలో ఉంది, చీకుపోయింది, చిరిగిన బట్టలతో ఉంది. అమ్మాయిని ఆ పేదరికాన్ని చూసి బాగు చేయాలని ప్రేమించేవాడు ఎవడైనా ఉన్నా? లేదు. వాడిని ప్రేమించడానికి అందమన్నా ఉండాలి, డబ్బన్నా ఉండాలి, ఏదైనా ఉండాలి. ఇది గమనించరు. తల్లిదండ్రులు తిట్టినప్పుడు వాళ్ళు కాస్త ప్రేమతో మాట్లాడతారు, అబ్బా ఎంత ప్రేమనంటే మోసపోతారు. జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు మన క్షేమం కోరి, మంచి కోరి, మనల్ని ప్రేమించి ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడతారు. కానీ అలాంటిగా బయటికి వెళ్తే మన దగ్గర డబ్బున్నంత వరకే. ఈయన ఒక మంచి ఇంట్లో పెరిగిన వాడే అనుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అని చేర్చుకున్న ఏమీ లేదు. ఎవడన్నా ఉన్నాడా? ఎవడూ లేడు. కాబట్టి ఆ దేశంలో అతను ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడి బ్రతకడానికి పందుల పొట్టుతో కడుపు నింపుకోవాలని చూస్తే అది కూడా దొరకలేదు. అది కూడా ఏమి ఇవ్వలేని స్థితి వచ్చింది. కుటుంబ సహవాసాన్ని, తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా బ్రతకడానికి బయటికి వెళ్ళేవాడి స్థితి ఏంటంటే ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. అది నా ఇష్టం, నేను బ్రతకగలను, నాకున్న దాన్ని బట్టి స్థిరంగా ఉండగలను అనుకున్న వారి జీవితాల్లో ఇలానే జరుగుతుంది. ఏం కలిగింది? కరువు వచ్చింది, ఆకలితో అలమటించాడు, తర్వాత ఏంటి? ఇబ్బంది పడసాగాడు. తర్వాత ఏంటంటే ఏమీ లేని స్థితి. ఒకప్పుడు సమస్తము సమకూర్చుకొని ఇప్పుడు ఏమీ లేని స్థితికి వచ్చాడు. అప్పుడు కానీ తండ్రి అంటే గుర్తు. అంటే తండ్రి చూడండి, ఏమీ లేకపోయినా నన్ను ప్రేమిస్తాడు, ఏమీ లేకపోయినా నన్ను క్షమిస్తాడని ఆలోచన రావడం బుద్ధి కలిగిన స్థితి. అందుకనే బుద్ధి వచ్చినప్పుడు అంటే ఆ బుద్ధి రావడాన్ని బట్టి ఏంటి? బుద్ధి అంటే ఒక స్థితిని అర్థం చేసుకోవడం అని చెప్పుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఏమర్థమైంది? అయ్యో, నా తండ్రి యొద్ద ఉంటే కూలి వాళ్ళకి సమృద్ధి ఉంది కదా, క్షేమం ఉంది కదా, సంతోషంగా ఉంది కదా. ఇక్కడ ఆకలితో అల్లాడిపోతున్నాను, నన్ను ప్రేమించే వాళ్ళు లేరు, చెరదీసే వాళ్ళు లేరు, హక్కును చేర్చుకునే లేరు, పూట గడవని స్థితి వస్తుంది, కడుపులో కాస్త అన్నం పెట్టే వాళ్ళు లేరు, అందరూ దూరం అయిపోయారు, నా తండ్రి దగ్గర సమృద్ధి ఉంది కదా అని అప్పుడు బుద్ధి వచ్చి ఆలోచించి అర్థం చేసుకున్నాడు. అప్పుడు లేచి అనే దాన్ని మనం ఏం చెప్పుకుంటే జ్ఞానం కలిగి ఉండడం అంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చూడండి, బుద్ధి జ్ఞానం లేని గుర్రం వల్ల మనము ఉండకూడదు. ఎందుకని చెప్పబడింది? గుర్రము రౌతుకు లోబడదు. గుర్రము తన ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపడింది. ఒక నడిపింపుకు లోబడకుండా తన ఇష్టానుసారం బ్రతకడానికి లోబడింది. అది యవనస్తులు కావచ్చు, ఎవరైనా సరే సంఘ క్రమానికి కాకుండా, సంఘ సహవాసానికి కాకుండా ఒక క్రమానికి లోబడక ఇష్టానుసారంగా ప్రవర్తించాలి, ఇష్టానుసారంగా ఉండాలనుకున్న ఎవరైనా సరే ఎలాంటి వాళ్ళంటే బుద్ధి జ్ఞానం లేని గుర్రం లాంటి వారు. యజమాని యొక్క ఇంట ఉండడానికి ఇష్టపడరు.
అంత మాత్రం కాకుండా తన అందము చూసుకొని, జూలు చూసుకొని గర్వించి, తన బలాన్ని చూసి గర్వించుకొని బయటికి వెళ్ళి తర్వాత అది ఏం చేయబడింది, వారుతో కట్టబడితే కానీ బుద్ధి రాకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయన జీవితంలో కూడా శ్రమలు, బాధలు, దుఃఖం, వేదన కలిగితే కానీ బుద్ధి రాదు. అందుకనే ఇలాంటి రాకముందే ఆలోచించేసుకోవడం జ్ఞానం అంట. అందుకని పోయిన వారం చెప్పుకున్నాం, కొందరు ఏం చేస్తారు, ఎదుటి వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు బట్టి అని జ్ఞానం తెచ్చుకుంటారు. అయ్యో నేను అలా చేస్తే నా బ్రతుకు ఇలా అవుతుందేమో, అరే ముందుగానే తెలిసిపోయింది కాబట్టి అని జాగ్రత్త పడతాడు. కానీ దేవుడు నమ్మిన బిడ్డ వాక్యాన్ని బట్టి పరిశీలించుకున్న దాన్ని బట్టి జ్ఞానం తెచ్చుకుంటాడు. ఆలోచన ద్వారా జ్ఞానం తెచ్చుకొని ఆ పాపంలో పడకుండా బ్రతుకుతాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం ఎలా ఉండకూడదు, బుద్ధి జ్ఞానము లేని గుర్రములాగా ఉండకూడదు. ఎందుకని చెప్పాడంటే, గుర్రము రౌతుకు లోబడదు, గుర్రం తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది, మొండిగా బ్రతుకుతుంది. ఖడ్గమును చూసే భయపడకుండా మొన్న ఏమవుతుందిలే, ఏదైతే జరిగిందిలే అనుకుని మొండిగా వెళ్ళిపోయింది. ఇతను కూడా నాకుంది, నేను బ్రతకగలను, మొండి ధైర్యంతో బయటికి వెళ్ళాడు. కానీ సర్వాన్ని నాశనం చేసుకొని తండ్రిని అప్పుడు గుర్తు చేసుకున్నాడు, లేచి తండ్రి ఇంటికి వచ్చాడు. మనం కూడా చాలామందికి అర్థమైపోతుంది, కానీ చాలామందికి ఈ స్థితి గురించి అర్థమవుతుంది, కానీ ఆ స్థితిని బయటికి రాలేకపోతుంటారు. బయటికి రావడానికి కావాల్సిన సామర్థ్యం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానం. నువ్వు ఈరోజు ఒకవేళ ఏదైనా బంధించబడ్డావా, ఏ స్థితిలోంచి నువ్వు ఆ విధంగా ఉండిపోయావా, ఎవరికి అంటే దేవునికి లోబడకుండా ఇష్టానుసారిగా బ్రతకడానికి నువ్వు సంతోషపడుతూ అలా ఉంటున్నావా, దాన్ని బట్టి నష్టపోతావు. ఇప్పటికైనా దేవునికి లోబడి, దేవుని మాటకు కానీ లోబడితే మన క్షేమం ఎలా ఉంటుందంటే విస్తారంగా ఉంటుంది. కాబట్టి మనం కూడా మొండిగా ఖడ్గమును చూసి వెనక తిరగకుండా ఏం జరుగుతుందో అనే స్థితి గురించి మనం ఆలోచించు మొండిగా వెళ్తే దెబ్బలు తగులుతాయి. అందుకనే బైబిల్ ఒక మాట ఉంది, 26:3 సామెతల్లో, గుర్రమునకు చుబుకు, గాడిదకు కళ్ళు, కళ్ళెము, మూర్ఖుడి వీపుకు దెబ్బ అని రాయబడింది. కాబట్టి మనం కూడా మన కట్టబడి దేవుని సన్నిధికి వచ్చే విధంగా ముందుగానే ఆ శ్రమ రాకముందే లోబడుదాం. తలలు వంచండి. తలలు వంచిన మనం ఈరోజు ఒక సహవాసానికి కట్టబడిన నీవు, ఒక కుటుంబంలో ఉంటున్న నీవు, కుటుంబ బంధాలకు, ప్రేమకు, ఆప్యాయతలకు కట్టబడిన నీవు, దానికి అనుగుణంగా నీ కుటుంబానికి అనుగుణంగా బ్రతుకుతున్నావా? ఒక సంఘానికి కట్టబడిన నీవు సంఘము యొక్క నియమానికి అనుసారంగా బ్రతుకుతున్నావా? ఎలా బ్రతుకుతున్నావు? అలా కాకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతే నువ్వు బుద్ధి లేని గుర్రము, బుద్ధి లేని కంచరగాడిద లాంటి దానవు, కంచరగాడిద లాంటి వాడు. కాబట్టి ఈరోజు ఇప్పుడైన తండ్రి ప్రేమను, కుటుంబ ప్రేమలను అర్థం చేసుకొని అటు ఇటు నిష్టానుసారంగా బ్రతకడం మానేసి బాధ్యత కలిగి తండ్రి కుటుంబ ప్రేమను అర్థం చేసుకొని, సంఘ సహవాసాన్ని అర్థం చేసుకొని, సంఘ సహవాసంలో ఉండే క్షేమాన్ని అర్థం చేసుకొని, తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకొని, ప్రభువా అటు ఇటు వెళ్లకుండా నీ సన్నిధిలో ఉండే జ్ఞానం నాకు దయచేయండి. అటు ఇటు నడవకుండా, గుర్రంలాగా సకిలించకుండా, గుర్రంలాగా ముందుకు వెళ్లకుండా, మొండిగా బ్రతకకుండా నీకు లోబడి ఉండే జ్ఞానము నాకు దయచేయండి ప్రభువా. సంఘ సహవాసానికి ఏ విధంగా అప్పచెప్పుకోవాలో, ఏ విధంగా నడవాలో అలాంటి జ్ఞానం నాకు దయచేయండి ప్రభు అని ప్రార్థించేస్తాం. మహోన్నతుడ, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్య నామమును బట్టి నీకు స్తోత్రం. అవును ప్రభా, ఉండకూడని విషయాలు కొన్ని ఉన్నాయి, వాటిలో గుర్రంలాగా మేము ఉండకూడదనే మొదటి వాక్యాన్ని మేము విన్నాం. ఎందుకు అంటే అది రౌతును నడిపించేవాడిని తిరస్కరిస్తుంది. అవును ప్రభు, మేము మా యజమానుడే నిన్ను తిరస్కరించకుండా లోబడి బ్రతికే జ్ఞానం మాకు దయచేయండి. లోబడాలనే బుద్ధి, లోబడి ఎలా నడుచుకోవాలో జ్ఞానం, ఈ రెండు ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం. కుటుంబంలో ఉంటున్నట్టు యవనస్తులు ఎవరైనా సరే ప్రభువా, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకాలని అనుకుంటే ఎంత నష్టపోతామో, ఎంత వేదన పడాల్సి వస్తుందో, ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో అర్థం చేసుకొని కుటుంబ బంధాలకు, ప్రేమలకు లోబడి వాళ్ళు చెప్పినట్టుగా వినున్నట్లుగా, లోబడి బ్రతుకున్నట్లుగా మంచి హృదయం, మంచి మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం. అవును, మా జీవితంలో ఇష్టానుసారంగా బ్రతికే వ్యక్తి అని ముద్రించకుండా నీకు లోబడిన వ్యక్తిగా ఈ లోకం మేము ముద్రించబడినట్లు కృప చూపించి బలపరచమని, బుద్ధి జ్ఞానం లేనివాడు ఇష్టానుసారంగా బ్రతికేవాడు అని ఒక ముద్ర మా మీద లేకుండా తండ్రి, దేవునికి లోబడేవాడు, దేవునికి మాట చొప్పున నడిచేవాడని
అనే మాట చొప్పున బ్రతుకున్నట్లు నీ కృప చూపించమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నీ కృపలో దీవించమని, చిన్న కుమారులాగా ఎవ్వరూ కూడా ఉండకుండా తండ్రి నీకు లోబడి బ్రతికే గొప్ప కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యమైన నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.